ఉప్పల్ బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న నేతలు అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు కూడా కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. ఉప్పల్ బీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉప్పల్ డివిజన్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు గుర్తింపు లేదని, స్థానిక నాయకత్వాన్ని ఎమ్మెల్యే పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పార్టీ నేతలతో సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు బలహీనపడడానికి ఎమ్మెల్యే వైఖరే కారణమని నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ పర్యటన సందర్భంగా భారీగా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న లక్ష్మారెడ్డి సీఎం పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై పార్టీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే వ్యవహార శైలితో కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతోందని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలను కూడా ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఉప్పల్లో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే స్పందించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పూర్తి వివరాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు తెలియజేస్తామని స్పష్టం చేస్తున్నారు. సొంత పార్టీలో అసంతృప్త స్వరాలు పెరుగుతున్న వేళ సీఎం పర్యటనకు ఘన స్వాగతం ఏర్పాట్లు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అనే దానిపై ఉప్పల్ రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.